హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నిన్న బిగ్ బాస్ సండే ఫన్ డే ఎపిసోడ్ ఎలా అనిపించింది? అంతా బాగానే ఉంది, కానీ అబ్బాయి వెళ్ళిపోవడం కొంచెం బాధగా అనిపించింది నాకు. ఎందుకంటే ఆయనకు అంత వార్నింగ్ ఇచ్చారు సాటర్డే ఎపిసోడ్లో. ఎందుకంటే ఎప్పుడైనా ఎలిమినేట్ అయ్యే వాళ్ళతో అంత హార్ష్గా బిహేవ్ చేయరు, స్మూత్గా మాట్లాడి పంపిస్తారు. కానీ అబ్బాయికి మాత్రం చాలా ఆపోజిట్గా జరిగింది. చాలా తిట్టారు సాటర్డే ఎపిసోడ్లో. బయటకు వెళ్ళిపోమని కూడా అన్నారు. నాగార్జున గారు అయితే నాకు ఇంకో ఆప్షన్ లేదు, నేను బయటకు పంపించాలి అని చెప్పేసి రెడ్ కార్డు కూడా ఇచ్చాడు. డోర్స్ ఓపెన్ చేశారు. చాలా గట్టిగా ఆయనను తిట్టారు. కానీ అంతా తిట్టి మళ్ళీ అందరినీ ఒక్కొక్కరు ఒపీనియన్ అడిగి హౌస్లో ఇంకోసారి ఆపర్చునిటీ ఇద్దామని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర అందరి దగ్గర ఒపీనియన్స్ తీసుకొని ఉంచారు. అలాంటప్పుడు వెంటనే మళ్ళీ సండే ఎపిసోడ్లో పంపించడం కొంచెం బాధగా అనిపించింది. అట్లీస్ట్ ఇంకొక 1 వీక్ అయినా ఆయనకు ఆఫర్ ఇస్తే, ఆపర్చునిటీ ఇస్తే బాగుండేది అని అనిపించింది. ఎందుకంటే ఆయన ఒక ఆర్టిస్టు, కెరియర్ ఇంకా పెంచుకోవడానికి కెరియర్ ఆపర్చునిటీస్ కోసం నేను బిగ్ బాస్కి వచ్చిన అని చెప్పిండు వచ్చినప్పుడే. సో ఇట్లా హౌస్ నుంచి అవమానించి పంపించడం ఆయన కెరియర్ మీద దెబ్బ పడుతుందేమో అని నా ఫీలింగ్ అనమాట. మంచిగా ఒక 1 వీక్ అట్లా ఉంచి వాళ్ళ తర్వాత ఎలిమినేట్ చేసిన ఓకే, దానివల్ల కాదు అని అనుకునే వాళ్ళందరూ. కానీ అదే రోజు పంపించడం వల్ల ఆయన కెరియర్కు దెబ్బ పడుతుందేమో అని అనిపిస్తుంది నాకైతే. మరీ అంత ఇన్సల్ట్ చేసి ఒక ఆర్టిస్ట్ని అలా పంపించడం కరెక్ట్ వే కాదు అని అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో చెప్పండి. అండ్ అబ్బాయి కూడా రియలైజ్ అయ్యాడు లాస్ట్కి. ఫస్ట్లో ఏంటి నేను చేసిన దాంట్లో తప్పేముంది అన్నట్టు మాట్లాడాడు. కానీ సాటర్డే రోజు ఆయన చెప్పిన సారీ కూడా మనస్ఫూర్తిగా చెప్పలేదు. మోకాళ్ళ మీద పడి సారీ చెప్పాడు, కానీ నేను ఇంతకంటే ఏం చేయలేను అన్నట్టు చెప్పాడు. కానీ ఆయన చెప్పింది మనస్ఫూర్తిగా చెప్పలేదని అనిపించింది. కానీ వెళ్ళిపోయేటప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేశాడు, ఇంకా నేను చేసిన తప్పు ఇది, దానివల్ల ఓటింగ్ రాలేదేమో అని ఫీల్ అయిపోయాడు. సో నా ఫీలింగ్ అయితే ఇది. అబ్బాయి ఇంకొక 1 వీక్, అట్లీస్ట్ 1 వీక్ అయినా ఉంటే బాగుండేదని అనిపించింది. కాకపోతే మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినా మంచిగా ఆడాడు. ఇన్ని రోజులు సెన్సిబుల్గానే ఉన్నాడు, సెన్సిబుల్గా మాట్లాడాడు. కానీ అనుకోకుండా ఇలా జరిగింది. ఒక 2-3 రోజుల్లో ఆయన ప్రభావతి 2.0 టాస్క్ ఆయనకు బాగా దెబ్బ కొట్టింది. అలా మాట్లాడకుండా ఉండుంటే మేబీ, లేకపోతే చీఫ్గా మంచిగా నడిపిస్తే వాళ్ళ టీంని ఆయనకి ఇంకా ఓటింగ్ మంచిగా పడేదేమో. కానీ చీఫ్గా వదిలేశాడు. మొత్తం ఏమైనా చేసుకోండి అని చెప్పేసి మళ్ళీ బిగ్ బాస్ని అలా మాటలు అనేసరికి ఇంకా ఓటింగ్ కూడా పడలేకుండొచ్చు మేబీ. అంతకుముందు ఆయన డేంజర్ జోన్లో ఉన్నాడు అని చెప్పి న్యూస్ వచ్చింది. కాకపోతే మంచిగా చీఫ్గా మంచిగా చేసి ఆ మాటలు అనకుండా ఉండేవాడు. అట్లీస్ట్ అంత తిట్టి అంత వార్నింగ్ ఇచ్చినందుకైనా ఇంకొక వారం ఆయనకు ఉంచితే బాగుండేది. కానీ తీసేశారు. మేబీ ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కావద్దు, అయితే ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పడానికి అంత గట్టిగా తిట్టి మరి పంపించారేమో అని అనిపించింది. తర్వాత ఈ సీజన్లో ఫస్ట్ నుంచి మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోతున్నారని అనిపిస్తుంది. ఫస్ట్ వీక్ బేబక్క, సెకండ్ వీక్ రాజశేఖర్ భాష, ఇప్పుడు అబ్బాయి. వీళ్ళందరూ ఏమీ వీక్ కంటెస్టెంట్స్ కాదు, మంచిగా పర్ఫామ్ చేయని వాళ్ళు కాదు, మంచిగా తెలివి లేని వాళ్ళు కాదు. అన్నిట్లో మంచిగానే ఉన్నారు, మంచిగా టాస్క్లు ఆడారు, మంచిగా మాట్లాడతారు. కానీ అనుకోకుండా ఎలిమినేట్ అయిపోయారు. ముగ్గురు అంతే, ముగ్గురు మంచి కంటెస్టెంట్సే ఎలిమినేట్ అయిపోతున్నారు ఈ సీజన్లో అని అనిపించింది నాకైతే. సో నిన్న ఎపిసోడ్లో ఇంకా ఫన్ టాస్క్లు జరిగాయి. ప్రేరణ అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంది అమ్మాయి. ప్రేరణ కన్నడ బిగ్ బాస్లో కూడా పార్టిసిపేట్ చేసింది ఒక సీజన్లో. కొన్ని రోజులు హౌస్లో ఉండి వచ్చింది కాబట్టి ఆమెకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. హౌస్లో ఎలా ఉంటుందని తెలుసు అనుకుంటా. సో దాంతో ఆమె మంచిగా డీల్గా చేయగలుగుతుంది సిచ్యువేషన్స్. చాలా బాగా మాట్లాడుతుంది, చాలా మెచ్యూర్డ్గా ఉంది. నాకైతే ప్రస్తుతానికి హౌస్లో ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ప్రేరణ అనిపిస్తుంది. ఆటలు చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా మాట్లాడుతుంది, చాలా యాక్టివ్గా ఉంటుంది. డాన్స్ కూడా నిన్న కుమ్మేసింది నయనిక ప్రేరణ కలిసి.
నాగార్జున గారు కూడా అన్నారు ఇప్పటివరకు ఈ సీజన్లో ఇదే బెస్ట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి. సో ప్రేరణ అయితే చాలా నచ్చింది నాకు. తర్వాత ఈ ప్రభావతి 2.0 కోడిగుడ్ల టాస్క్లో యష్మి అండ్ ప్రేరణ ఇద్దరు మంచిగా ఆడారు, మంచిగా పేరు సంపాదించుకున్నారు. బయట కూడా యష్మికున్న నెగిటివిటీ కొంచెం తగ్గింది. ఫస్ట్లో సాక్స్ టాస్క్ అప్పుడు ఆమెకు చాలా నెగిటివిటీ వచ్చింది, ఆ డాన్సులు వేయడం కొంచెం సైకిల్ లాగా బిహేవ్ చేసిందని చెప్పేసి. కానీ మొన్న ఈ గుడ్ల టాస్క్ వల్ల యష్మిని కూడా అందరు మెచ్చుకుంటున్నారు. సీత అయితే నిన్న అబ్బాయి వెళ్ళిపోయేటప్పుడు ఏడ్చింది. అందరూ వెళ్ళిపోతుంటే ఏడుస్తుంది. ఆమె ఏంటంటే నిజంగానే అంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతుందో. హౌస్లో వాళ్ళు చెప్పారు నువ్వు చాలా ఎమోషనల్ అని చెప్పేసి. నిజంగా ఆమె చాలా ఎమోషనల్లో లేకపోతే ఆమెకు చాలా కనెక్ట్ అయిందో అందరితో అర్థం కావట్లేదు. కానీ నిన్న అబ్బాయి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏడ్చింది. సో నబీల్ని అయితే ఎక్కువ చూపించట్లేదు, స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వట్లేదు ఆయనకు. అంటే ఆయన చిల్లర పంచాయతీలు ఎక్కడ పెట్టుకోవట్లేదు, చాలా బాగా నీట్గా ఆడుతున్నాడు గేమ్, నీట్గా మాట్లాడుతున్నాడు. ఈరోజు నామినేషన్స్లో కూడా సోనియాకు బాగా గట్టిగా ఇచ్చాడు, కరెక్ట్ పాయింట్ మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు అయితే. సో నబీల్ కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనే చెప్పాలి. నిఖిల్ ఆ సోనియా స్నేహం వదిలేసి ఆట మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది, లేకపోతే వేరే వాళ్ళతో అయినా ఫ్రెండ్షిప్ చేస్తే బాగుంటుంది. కానీ సోనియా అయితే తొక్కేస్తుంది నిఖిల్ని. ఆ విషయం నిన్నకు రియలైజ్ అయితే బాగుంటుంది. నిన్న అయితే సెట్టర్ కట్టులో ఆయన ఆమెకు కట్టు ఇచ్చేసాడు, హార్ట్ బ్రేక్ చేశాడు. సో పృథ్వీతో సెట్ చేసుకున్నాడు. సో అలా ఆయన కొంచెం రియలైజ్ అయ్యి సోనియా కొంచెం దూరంగా ఉండి ఆట మీద ఫోకస్ చేస్తే నిఖిల్ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్, టాప్ 5 కాదు విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆయన ఫస్ట్ వీక్ ఆ పర్ఫార్మెన్స్ చూస్తే విన్నర్ మెటీరియల్ అనిపించింది. కానీ సోనియాతో ఫ్రెండ్షిప్ తర్వాత బాగా వీక్ అయిపోయాడు అనిపించింది. సో ఇప్పుడైతే సోనియాని కొంచెం దూరం పెడితే, లేకపోతే బయట నుంచి వచ్చిన వైల్డ్ కార్డ్ వాళ్ళు కొంచెం ఆయనకు సలహా ఇచ్చి నువ్వు కొంచెం సోనియాకు దూరంగా ఉండు అంటే అప్పుడైనా రియలైజ్ అయ్యి ఆయన ఆట ఆడితే బాగుంటుందని అనిపిస్తుంది. సో నిన్న సండే ఫండే టాస్క్లు ఎప్పుడు జరిగేవే, డాన్స్లు పోస్టర్ పెట్టి సాంగ్స్ గెస్ చేయమన్నారు, డాన్సులు వేశారు, దానికి అలా సరదాగా సాగింది. మొత్తం ఒకటే సెట్టార్ కట్ ఒకటి, ఎవరెవరితో సెట్ చేసుకుంటారు కట్ చేసుకుంటారు అని, అండ్ ఈ డాన్స్లో ఒకటి, 2 టాస్క్లు పెట్టారు. మధ్యలో అందరు సేవ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి పృథ్వీని అబ్బాయిని పెట్టారు. ఆ పృథ్వీని ఎందుకు సేవ్ చేశారేమో అర్థం కాదు. పృథ్వీతో చాలా సాఫ్ట్గా మాట్లాడాడు నాగార్జున సార్ సాటర్డే ఎపిసోడ్ అండ్ సండే ఎపిసోడ్ కూడా. ప్రతిదానికి ఏమంటావు పృథ్వీ అని అడుగుతుంటే నేను పృథ్వీని ఎందుకు ఇంత బాగా మాట్లాడుతున్నాడు, కొంపదీసి నన్ను ఎలిమినేట్ చేస్తున్నారా ఏంటి అని అనిపించింది. ఎలిమినేట్ చేసే వాళ్ళతోనే అంత బాగా మాట్లాడతారు యాక్చువల్లీ, కాకపోతే ఆయన నుంచి అబ్బాయిని ఎలిమినేట్ చేశారు. పృథ్వీని ఎలిమినేట్ చేసినా బాగుండేది, ఆయన అసలు ఏం ఆడుతున్నాడో తెలీదు. ఈ ఫిజికల్ టాస్క్లు వచ్చినప్పుడు నోరేసుకొని పడిపోవడం, మీద పడిపోవడం తప్ప పెద్దగా ఆయన పర్ఫార్మెన్స్ ఏం లేదు. మరి ఇప్పటి నుంచి అయినా అదే వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున గారు కాబట్టి ఆ మాటలు తగ్గించుకో, ఫిజికల్ వైలెన్స్ వద్దు అని చెప్పాడు కాబట్టి అది తగ్గించుకొని మారి ఆడతాడా లేకపోతే అలానే ఉంటుందా ఆయన బిహేవియర్ చూడాలి. ఈరోజు ఎపిసోడ్లో అయితే ఫోమ్ మొహం మీద కొట్టి నామినేషన్స్ వేస్తున్నారు. చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయి నామినేషన్స్. లెట్స్ సీ ఎవరెవరిని నామినేట్ చేశారో. చాలా టైట్ అయిపోతుంది ఆట వీక్కి. చాలా మంచి పాయింట్స్ కూడా మాట్లాడుతున్నారు, ఎక్కడ బోర్ లేకుండా మంచి కంటెంటే ఇస్తున్నారు జనాలకి. లైవ్లో అయితే ఇంకెక్కువ కంటెంట్ ఉంటుంది, లైవ్ చూడడం కుదరట్లేదు నాకు 24 hours. కానీ లైవ్ కూడా ఎక్కడ బోర్ రాకుండా అంతా మంచి ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఎపిసోడ్స్ కూడా చాలా బాగా రన్ అవుతున్నాయి. అండ్ నాగార్జున గారి హోస్టింగ్ కూడా ఈ సీజన్లో చాలా బాగుంది. జనాలు ఏమనుకుంటున్నారో వాళ్ళ నాడి పట్టుకొని అవే అడుగుతున్నారు, అలాంటి క్వశ్చన్సే వేస్తున్నారు. అబ్బా ఇది కదా మాకు కావాల్సింది అన్న ఒక ఫీలింగ్ తెప్పిస్తున్నారు జనాలకి. సో చాలా బాగుంది సీజన్ అయితే. ఎక్కడ ఈ సీజన్ ఫ్లాప్ రేటింగ్ లేదు, వచ్చే న్యూస్ అన్నీ అబద్ధం. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. కంటెస్టెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు ఎలా ఉన్నా ఆట మాత్రం మంచిగా ఆడుతున్నారు, ఆడిస్తున్నారు కూడా. బిగ్ బాస్ మంచి మంచి కాన్సెప్ట్స్ చేస్తూ లాస్ట్ టైం సీజన్ 5లో హిట్ అయిన ఆ వాల్ పోస్టర్ టాస్క్ అండ్ కోడిగుడ్డు టాస్క్ కూడా అప్పటిదే. సో
కొన్ని హిట్ అయిన టాస్క్లు తెచ్చి పెట్టి ఇంట్రెస్టింగ్గా మారుస్తున్నాడు గేము. సో లెట్స్ సీ ఈరోజు నామినేషన్స్ ఎంత హాట్గా ఉండబోతున్నాయో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.